హాయ్ వ్యూవర్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ ఇండియన్ ట్రావెలర్ హరిని. మనం తిరుపతి నుంచి అయితే ఊటీకి అయితే బైక్ ట్రిప్ వచ్చేసాం కదండి. మన బైక్ అయితే ఇదేను. ఇప్పుడు నేను ఊటీ నుంచి ఇక్కడ గుడలూరు ఉంది. ఈ గుడలూరులో ఏంటంటే రాక్ నీడిల్ పాయింట్ వ్యూ అని ఉంటుంది. ఆ రాక్ నీడిల్ పాయింట్ వెళ్ళే రూట్ లోనే మనకి పైకార వాటర్ ఫాల్స్ వస్తుంది. ఇంకొంచెం ముందుకు వెళ్ళారంటే టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ వస్తుంది. ఇంకొంచెం ముందుకు వెళ్ళాలంటే ముడలూరు అని చెప్పి ఒక ఫారెస్ట్ కూడా ఉంటుందండి. ఈ వే అంతా మనకుంది. మనం ఈ రోజు వచ్చేసరికి ఊటీ నుంచి గుడలూరుకి అయితే వెళ్తున్నాము రాక్ పాయింట్ కి. ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో అవ్వండి. ఊటీ లొకేషన్స్ అయితే చూడండి. ఈ నీలగిరి కొండల మీద చెట్లు కూడా ఎంతో పెద్ద చెట్లు. అసలు ఈ చెట్ల మధ్యలోంచి వెళ్తుంటే అసలు ఆ హెవెన్లోకి వెళ్ళినట్టు అనిపిస్తుంది. కానీ ఎంత అద్భుతంగా ఉంది. పాయింట్ అయితే వచ్చేసాం. నీడిల్ రాక్ పాయింట్. నీడిల్ రాక్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ టికెట్ కౌంటర్, ఇక్కడ టికెట్ తీసుకున్నాము. ఇట్లా వెళ్ళారంటే ఇక్కడ నుంచి వే ఉంటుంది. ఇక్కడ నుంచి రైట్ సైడ్ ఒక 300 మీటర్స్ వెళ్ళామంటే మనకి రాక్ పాయింట్ వ్యూకి మనకి వెళ్తాము. అక్కడ నుంచి పైకి వెళ్ళేసరికి సీనరీ అయితే చాలా బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ ఇండియన్ ట్రావెలర్ హరిని. ఈ రోజు మనం వచ్చేసరికి తిరుపతి నుంచి ఊటీకి అయితే వచ్చేసాం కదా. ఊటీ నుంచి చుట్టుపక్కల ఏరియాలు కూడా బైక్ లోనే కవర్ చేస్తున్నాము. ఇప్పుడైతే మనం ఊటీ నుంచి 49 కిలోమీటర్లు నీలగిరి కొండల్లోనే ఉన్న నీడిల్ రాక్ పాయింట్ వ్యూ అని ఉంటుంది. అంటే ఇక్కడికి వెళ్ళేసరికి ఏంటంటే అక్కడ నుంచి మొత్తం మనకు వ్యాలీ కూడా లో అంతా కూడా చాలా అద్భుతంగా మొత్తం కనబడుతుందంట. ఇది ఊటీ నుంచి 45 కిలోమీటర్స్ దూరంలో ఉంది. మనకి జర్నీ అయితే మాక్సిమం 1.5 అవర్ పడుతుంది. ఈ మధ్యలో వచ్చే దారిలో కూడా మనకి 4-5 లొకేషన్స్ ఉంటాయి. వచ్చే దారిలో మనకి పైన ఫారెస్ట్ కవర్ చేసాము అండ్ పైకరాల వాటర్ ఫాల్స్ కవర్ చేసాము. ఇంకా బోట్ హౌస్ చాలా కూడా ఉన్నాయి. మనం అన్ని కూడా చూసుకుంటే లాస్ట్కి అయితే నీడిల్ పాయింట్ దగ్గరకు వచ్చేసాము. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఇండియన్ ట్రావెలర్ హరి. వ్యూ పాయింట్లో మన టికెట్స్ అంతా చెక్ చేసుకుని అది లైట్ ఇచ్చి పంపిస్తారు. చిల్లర అయితే ఇవ్వట్లేదు. మీరు వచ్చేటప్పుడు ఖచ్చితంగా చిల్లర్లు అయితే పెట్టుకోండి. సర్వర్ కూడా ఇక్కడైతే పనిచేయదు. ఊటీ దాకా అయితే మన సర్వర్లు పనిచేస్తున్నాయి. జీపే, ఫోన్పే అన్ని వర్క్ అవుతున్నాయి. ఇక్కడికి వచ్చేసరికి సిగ్నల్స్ రావట్లేదు. మిడిల్ రాక్ పాయింట్ వ్యూకి అయితే ఎంటర్ అయిపోయినా మనం లోపలికి అయితే వెళ్తా ఉన్నాము. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే వాకింగ్ డిస్టెన్స్ లో ఒక 1/2 కిలోమీటర్ అయితే నడవాలి. ఇట్లా 1/2 కిలోమీటర్ నడిచిన తర్వాత పైకి వెళ్ళారంటే మనకి దూరంగా ఒక చిన్న రాక్ కనబడుతుంది కదా. అక్కడ నుంచి స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ నుంచి లోపలికి వెళ్ళారంటే అక్కడ మనకి వ్యూ పాయింట్ అయితే ఉంటుంది. ఈ వ్యూ పాయింట్ నుంచి కిందకి చూసారంటే టోటల్ గా మనకి ఈ వ్యూ సంబంధించి టోటల్ గా ఉన్న వ్యాలీలు కానీ ఏదన్నా కూడా టోటల్ అంతా భలే కనబడుతుందంట. ఈ పాయింట్కి అయితే నేను రావడం అయితే ఇదే ఫస్ట్ టైము. సేమ్ ఇదే విధంగా కూనూరులో అయితే మనకి ల్యాంప్ రాక్ కనబడుతుంది. అది కూడా సేమ్ ఇదే విధంగా కనబడుతుంది. వ్యూ పాయింట్ నుంచి లొకేషన్ చూస్తే కొండలు అయితే చాలా అద్భుతంగా భలే ఉంది. లొకేషన్ అయితే ఒక రేంజ్ లో ఉంది. మెయింటెనెన్స్ కానీ కరెక్ట్గా చేస్తే ఈ లొకేషన్ చాలా బాగుంటుంది. కొండ మీద ఒక జింక నిలబడేట్టుగా బొమ్మ కూడా సెట్ చేస్తున్నారు. ఆ చివరిలో కూడా ఒక జింక బొమ్మ కనబడుతుంది. నీడిల్ రాక్ పాయింట్ దగ్గరికి ఇంకా పోలేదు. పోతున్న దారిలోనే మనకి వ్యూ చూస్తే ఎంత బాగుందంటే అదిరిపోతుంది. లొకేషన్ అయితే గాలి అయితే బీభత్సంగా తోలుతుంది. ఎండ ఉంది కానీ చల్ల గాలి తోడడం వల్ల అట్లా స్టైన్ అనిపించట్లేదు. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ ఇంకా మనకైతే ర్యాంపులో అదే నీడిల్ రాక్ దగ్గరికి అయితే ఇంకా వెళ్ళలేదు. ఇంకా ఒక 400-500 మీటర్స్ ఉంటుంది. ఆ దూరంగా కొండ మీద మీకు జింక బొమ్మలు కనబడతాం కదా, అక్కడే మనకు పోవాల్సింది. ఇప్పుడు అక్కడ పోయే దారిలోనే మనం ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ చూసామంటే ఎంత అద్భుతంగా ఉందో చూడండి. అక్కడక్కడ చిన్న చిన్న ఇల్లులు, ఈ కొండ అయితే చూసేదానికి చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ నుంచి వ్యూ కూడా బాగా కనబడుతుంది. ఒకసారి వెళ్ళి చూద్దాం రండి. అసలు మొత్తం లొకేషన్ కూడా చూడండి. మొత్తం చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూడు కొండ.
చుట్టూ కూడా గ్రీనరీ. అయితే కొంచెం ఎండ ఉంది. ఈ ఎండ కానీ లేక మార్నింగ్ టైంలో కానీ లేదా కొంచెం ఈవినింగ్ టైంలో వచ్చుంటే ఇంకా బాగుండేది. ఇక్కడ నుంచి మనం రివ్యూ పాయింట్ కూడా చూస్తే బాగుంటుంది. ఒకసారి రండి చూద్దాం. ఇంకా మనం రాక్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళలేదు. వ్యూ పాయింట్ ఇంకా పూర్తిగా వెళ్ళలేదు. మనం పోతుంటేనే మధ్యలోనే మనకి ఇట్లా 2 బండ్లు కనపడ్డాయి. ఏందో అని చూస్తే లొకేషన్ అయితే ఒక రేంజ్లో ఉంది. అసలు ఎంత బాగుందో చూడండి. అసలు చూసారా అంతా కూడా ఎంత అద్భుతంగా కనబడుతుందో వ్యూ పాయింట్ కూడా. ఇక్కడ నుంచి ఎలా ఉందంటే అక్కడి నుంచి చూస్తే మనకి ఇంకెలా ఉంటుంది, అద్రిపోయే రేంజ్లో ఉంది చూడండి. అసలు గాలి అయితే చల్లగా తగులుతుంది. ఏసీలో వేసినంత గాలి చల్లగా ఉంది. వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాము. అసలు లొకేషను ఒక రేంజ్లో పెచ్చగా వచ్చేస్తుంది. ఇది గుడలూరు డిస్టిక్లో అదే డివిజన్లోకి వస్తుంది. ఊటీ నుంచి 40-45 కిలోమీటర్స్ దూరంలో కర్ణాటకకి అంటే మైసూరు పోయే రూట్లో అయితే ఉంది. ఇంకో వ్యూ పాయింట్. ఇక్కడి నుంచి వెళ్ళామంటే మనకి ఇక్కడ ఇంకొక లొకేషన్. ఈ పక్క ఉన్న కొండలు ఉంటాయి కదా, ఈ పక్క ఉన్న వ్యాలీ లోయలు అన్నీ కూడా కనబడుతుంది. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. రాక్ డెడ్ ఎండ్ అయితే వచ్చేసాము. ఈ కొండ మీద లాస్ట్ అయితే ఒక చెట్టు అయితే ఉంది. ఇదే లాస్ట్ చెట్టు. ఆ చెట్టును ఊరాడుతున్నావు. జస్ట్ ఇంకొంచెం బండ చూసా కదా, ఈ బండ స్లిప్ అయిందంటే ఆడుంటాం లోపల లోయలో ఉంటాం. పాయింట్ అయితే చాలా బాగుంది, కానీ చాలా కేర్ఫుల్గా ఉండాలి. స్లిప్ అయిందంటే ఎక్కడ ఉంటాం మనకు తెలియదు, అంత లోతుగా అయితే ఉంది. లొకేషన్ అయితే ఏడు కూడా సూపరు. ఎర్లీ మార్నింగ్ టైం ప్లాన్ చేయండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే మేము ఆల్మోస్ట్ మధ్యాహ్నం 3:30 అయిపోయింది. ఈ టైంలో ఎండగా ఒక పక్క వాయించేస్తుంది, చల్లగా అయితే ఉంది, ఒక పక్క ఎండగా ఉంది, 2 విధాలుగా ఉంది. ఏడ మా ఓడి ఏకంగా సూసైడ్ చేసుకుంటాను ప్లాన్ చేస్తున్నాడు. ఎందుకురా బాబు, ఏమందులే చెప్పానులే, ఏమందులే. దగ్గరికి వచ్చేసాం. పైన కొనబడుతున్న కొండ ఆ జింక నీడిల్ పాయింట్ అంటారు, నీడిల్ రాక్ వ్యూ పాయింట్. ఎండ కొడుతున్నా కూడా గాలి వచ్చేసరికి ఎంత అద్భుతంగా ఉందంటే చాలా కూల్గా అయిపోతున్నాము. ఇటు చూస్తే కొండ, ఇటు చూస్తే వ్యాలీ లోయ, ఎటు చూసినా కూడా బీభత్సమైన లొకేషన్. ఈ నీడిల్ రాక్ వ్యూ పాయింట్కి వెళ్ళేటప్పుడు అయితే మనకు కొంచెం దూరం దాకా మనకు ఆ స్టెప్స్ మీకు కట్టిన చెప్పాను కదండి, ఆ స్టెప్స్ కట్టినారు. అక్కడి నుంచి వచ్చేసరికి మనకి కొండకి ఎడ్జ్లోనే ఇవంతా కొండలు, బ్లాక్ స్టోన్స్. ఈ కొండలకు ఎదురుగానే మనకు పెద్ద లోయలు ఉన్నాయి, స్టోన్స్. మధ్యలో ఉంచే మనకి స్టెప్స్ చూడండి. అంటే కొండ ఎడ్జ్లో సిమెంట్ వేసి పక్కన ఇట్లా సేఫ్టీ గ్రిల్స్ పెట్టేసినారు. ఈ మధ్యలోంచి మనకు పైకి వెళ్ళాలి నీడిల్ పాయింట్కి. ఇక్కడ నుంచి నీడిల్ పాయింట్ వ్యూ చూస్తే చూడండి ఎంత అద్భుతంగా కనబడుతుందో.
లోయల మధ్యలో ఒక కొండ మాత్రం నీడిలాగా కొంచెం సన్నగా పొడవుగా ఉంది. ఈ కొండ మధ్యలో చూస్తే ఎటు చూసినా కూడా మనకి రాక్ పాయింట్ కనబడుతుంది. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇండియన్ ట్రావెలర్ హరి. ప్లీజ్ సబ్స్క్రైబ్. అయితే డెడ్ ఎండ్కి వచ్చేసాము. ఈ డెడ్ ఎండ్ రాక్ పాయింట్ జింక. సేమ్ దూరం చూస్తే రియల్ జింక ఉన్నట్టే ఉన్నింది. దగ్గరకు వచ్చేసాము. ఎక్కడ బ్రో? కర్ణాటక, కేరళ? కేరళ నుంచి వచ్చినారు తమిళ్లో. డెడ్ ఎండ్ పాయింట్కి అయితే వచ్చేసాము. మనం డెడ్ ఎండ్ పాయింట్ వచ్చేసరికి జింక ఆల్రెడీ మన జింకకి ఎవరో కొమ్ములు కూడా ఇరగొట్టేస్తున్నారు, మొత్తం కోసేస్తున్నారు. వ్యూ పాయింట్ లాస్ట్లో జింక బొమ్మ భలే అన్న వచ్చారు. ఏడొకటి ఉంది, అక్కడ కొండ మీద అయితే ఇంకొకటి ఉంది. డెడ్ ఎండ్ పాయింట్ లాస్ట్కి వెళ్ళినట్టే ఇంకా వ్యూ అంతా బాగా కనబడుతుంది. ఇక్కడ వాన పడడం వల్ల ఏంటంటే కొంచెం స్కిడ్ అవుతా ఉంది, బురదగా ఉంది, స్కిడ్ అవుతా ఉంది. కొంచెం కేర్ఫుల్గా వెళ్ళాలి. గాలి కూడా బాగా తగులుతుంది. రాక్ డెడ్ పాయింట్కి అయితే వచ్చేసాము. కొంచెం కేర్ఫుల్గా నడవాలి, ఎందుకంటే వర్షం పడి కొంచెం బండరాళ్ళు పాచి పట్టేట్టుగా అనిపిస్తుంది. లైట్గా స్కిడ్ అవుతుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా చూసుకొని నడవాలి. ఇది రాక్ పాయింట్ వ్యూ. హెడ్కి వచ్చేసాం. అక్కడ మళ్ళీ ఇంకొక బండ అయితే ఉంది, దానికి దారి లేదు. ఈ బండ ఇక్కడికి లాస్ట్. ఇక్కడ నుంచి మళ్ళీ పైకి ఎక్కాలి, కాలు దిగామంటే. ఇటు నుంచి పైకి వెళ్తే మళ్ళీ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోతాము. చాలా సూపర్గా ఉంది లొకేషన్. అటు పైనుంచే మనం ఇందాక వచ్చింది. అక్కడ ఆ పైనుంచి కిందకి వచ్చే పాయింట్లో మనకి ఇది చూసింది. మైసూర్కి వెళ్ళే రూట్, ఊటీ నుంచి మైసూర్కి వెళ్ళే రూట్ వడలూరు డివిజన్ వస్తుంది. ఊటీ నుంచి 45 కిలోమీటర్స్ దూరం ఉంది. వ్యూ పాయింట్ చూడాల్సిన వ్యూ పాయింట్ చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఇటు లొకేషనే వెనక ఇందాక చూపించాం కదా జింక, ఆ జింక. ఇక్కడ వచ్చేసరికి వ్యూ పాయింట్కి ఒక చిన్న షెల్టర్ ఒకటి వేస్తున్నారు. ఆ సైడ్కి వెళ్ళిపోతే మళ్ళీ ఇంకొక జింక్ ఉంది బొమ్మ. ఎంతో కష్టపడైతే వీడియోలో ట్రై చేస్తాం. ట్రక్కింగ్ ఎక్కి ఒక పక్క గాలి, ఒక పక్క ఆవేశం, ఈ ఆయాసం రెండు కలిపి వచ్చేసరికి మైక్ కూడా చాలా డిస్టర్బెన్స్ కనిపిస్తుంది. చాలా అయితే కష్టపడుతున్నాము. అందులోనూ మొత్తం బైక్ ట్రిప్, ఒక పక్క తల నొప్పి, హెడేక్, కంటిన్యూ నిద్ర లేకుండా డ్రైవ్ చేస్తూ మెలుకునే డ్రైవ్ ఉండడం వల్ల బాగా స్ట్రైన్ అయిపోతున్నాము. తలనొప్పి ఒక పక్క వచ్చేస్తుంది. అయినా కూడా సరే తగ్గేదేలా అంటూ తిరిగి చూపించేస్తున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఇండియన్ ట్రావెలర్ హరి. అక్కడ కూడా ఒక జింక బొమ్మ అయితే ఉంది. ఇదంతా కూడా నీడిల్ రాక్ పాయింట్ వ్యూ. నీడిల్ రాక్ పాయింట్ వ్యూ అంతా చూసేసి మనం తిరిగి ప్లాన్ అయితే అయిపోతున్నాము. ఇక్కడ నుంచి ఊటీకి వెళ్ళి ఊటీలో ఇంకేమైనా చూడాల్సినట్టు ఉంటే బొటానికల్ గార్డెను, రోజ్ గార్డెన్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అంత టైం అయితే లేదు మనకి. ఒకవేళ టైం ఉందంటే ఆ రెండు కూడా టచ్ చేస్తాను, లేదంటే ఇంకా రేపు డైరెక్ట్గా కునూరుకి వెళ్ళిపోయి కునూరు లొకేషన్ తీసుకుందాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఇండియన్ ట్రావెలర్ హరి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ అయితే మాకు ఖచ్చితంగా కావాలండి. మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఇట్లాంటి ట్రావెల్స్ అనేది ఇంకా ఎన్నో చేసి మీకు చూపించగలను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఇండియన్ ట్రావెలర్ హరి.
నీడిల్ రాక్ పాయింట్ వ్యూ నుంచి అయితే మనం అవుట్ వెళ్ళిపోతున్నాము. ఇది ఇందాక మనం వచ్చాం కదా ఎంట్రీ పాయింట్, ఇది ఎంట్రీ పాయింటే. ఇంత చూసుకున్నాం, లొకేషన్ అయితే సూపర్గా ఉంది. కంటెంట్ కూడా నాకు తెలిసి బాగా వచ్చింది అనుకుంటున్నాను. ఇది వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ సపోర్ట్ కూడా చేయండి. ఇట్లాంటి వ్యూస్ ఇంకా మరెన్నో చేయాలని, మరెన్నో ప్లేసెస్ మీకు చూపించాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఇండియన్ ట్రావెలర్ హరి.